ఈరోజు మనం రైల్లో ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. మొదట మనం లగేజ్ ఎంత క్యారీ చేయాలనేది తెలుసుకుందాం. స్లీపర్లో అయితే మినిమం మీరు 40 కేజీస్ వరకు లగేజ్ క్యారీ చేయొచ్చు. ఏసీలోనైతే 70 కేజీస్ వరకు లగేజ్ క్యారీ చేయొచ్చు. దీనికి లగేజ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లగేజ్ టికెట్ తీసుకోలేదనుకోండి, మీరు పెనాల్టీ పే చేయాలి. అది ఎంత ఉంటుందంటే నార్మల్ లగేజ్ టికెట్ కాస్ట్ కంటే 6 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 6 రెట్లు ఎక్కువగా పే చేయాలి. స్లీపర్లో అయితే మనం 40 కేజీస్ వరకు ఫ్రీగా క్యారీ చేయొచ్చు. అంతకంటే మీరు ఎక్కువగా క్యారీ చేశారండి, ఎగ్జాంపుల్ 50 to 60 కేజీస్ క్యారీ చేశారు అంటే 20 కేజీస్ ఎక్కువ ఉంది. ఈ 20 కేజీస్కి వీళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ టు 50 కిలోమీటర్స్ వరకు. అది మీరు టికెట్ తీసుకోలేదనుకోండి 6 టైమ్స్ మనం ఎక్కువగా పే చేయాలి. నార్మల్గా మనం లగేజ్ టికెట్ తీసుకుంటే 30 రూపీస్ అవుతుంది. అదే మనం పెనాల్టీ పే చేస్తే 30 into 6 180 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు కానీ టికెట్ కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. ఈ సందర్భాల్లో మీరు కోచ్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీరు కోచ్లో ప్రయాణం చేస్తే పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. స్లీపర్లో అయితే 250 పెనాల్టీ ఛార్జెస్ ప్లస్ మీ టికెట్ కాస్ట్ స్టార్టింగ్ స్టేషన్ నుంచి ఎండింగ్ స్టేషన్ వరకు ఫేర్ వాల్యూ ఎంత ఉంటుందో అది కూడా పే చేయాలి. ఏసీలో అయితే 450 పెనాల్టీ ప్లస్ టికెట్ వాల్యూ స్టార్టింగ్ స్టేషన్ నుంచి ఎండింగ్ స్టేషన్ వరకు ఎంత కాస్ట్ అవుతుందో ఆ ఫేర్ వాల్యూ కూడా పే చేయాలి. ఇలా మీరు టికెట్ కౌంటర్లో బుక్ చేసుకున్నారు, టికెట్ కన్ఫర్మేషన్ కాలేదు, ఈ ఒక్క సందర్భంలో మాత్రం మీరు ఆ కోచ్లో ప్రయాణం చేయొచ్చు. ఏసీలో అయినా స్లీపర్లో అయినా ఎలాంటి పెనాల్టీ లేకుండా. ఇప్పుడు ట్రైన్లో పెనాల్టీ ఛార్జెస్ గురించి మనం తెలుసుకుందాం. స్మోకింగ్ చేస్తే 500 రూపీస్ వరకు జరిమానా ఉంటుంది. ట్రైన్ లాగితే 500 వరకు జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉంటుంది. మద్యం సేవిస్తే 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి, లేదు అంటే 100 నుంచి 500 వరకు జరిమానా పే చేయాల్సి ఉంటుంది. స్టాఫ్తో సరిగా ప్రవర్తించలేదనుకోండి 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. సరిగా ప్రవర్తించకపోవటం అంటే టికెట్ చూపించు అంటే చూపించకుండా అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటే వాదనకు దిగితే 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. లేడీస్ కోచ్లోకి ఎక్కితే 500 వరకు జరిమానా ఉంటుంది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఉండాలి, లేదు అంటే 500 వరకు జరిమానా ఉంటుంది. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో తెలుసుకుందాం. ఒకవేళ మీరు తాత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి అమౌంట్ రిటర్న్ రాదు. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో తెలుసుకుందాం. ఒకవేళ మీరు తాత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి అమౌంట్ రిటర్న్ రాదు. ఒకవేళ మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీ ట్రైన్ టైం కంటే 3 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే మీకు 25% కట్ అయ్యి మిగతా అమౌంట్ మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. 3 గంటల కంటే ముందు కాకుండా తర్వాత మీరు క్యాన్సిల్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ మీ ట్రైన్ టైం ఓన్లీ 2 గంటలే ఉంది, అప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే మీకు ఎలాంటి అమౌంట్ రిటర్న్ రాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.